జ్ఞాపకానికి గుర్తులివే. జ్ఞాపకానికి గుర్తులివే. మనిషి జ్ఞాపకం పెట్టుకోవడానికి చిన్ననాటి నుండి చెప్పినటువంటి విషయాలను మనిషి గుర్తు పెట్టుకోవడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి పాఠశాలలో చూడగానే అది గుర్తు వచ్చేటట్టుగా కొన్ని పాఠాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. అందులో ఏ అనే అక్షరంతో ఒక విషయాన్ని గుర్తు చేయడానికి వెనకతలు ఒక యాపిల్ పండు బొమ్మ వేసి దాని ప్రక్కన పెద్ద క్యాపిటల్ లెటర్ ఏ అని వ్రాసి ఆ తర్వాత చిన్న లెటర్స్తో యాపిల్ అని రాస్తారు. ఎందుకు ఏ అనే అక్షరం వెనుక ఈ బొమ్మ వేశారంటే ఏ యాపిల్, ఏ అనే అక్షరం వీడికి గుర్తు రావాలి. ఏ యాపిల్, ఏ బీతో ఒక బొమ్మ వేసి ఒక బాబు బొమ్మ బాయ్, సి వెనుక ఒక బొమ్మ వేసి పిల్లి బొమ్మ వేసి క్యాట్, డి వెనుక ఒక బొమ్మ వేసి డాగ్. ఇలా చిన్ననాటి నుండి మానవుడు గుర్తు పెట్టుకోవాలి. ఈ పదాలు మరణించినంత వరకు వీడి మనస్సులో గుర్తుండిపోవాలి అని జ్ఞాపకాలకు గుర్తులు ఏర్పాటు చేశారు. జ్ఞాపకాలకు గుర్తులు. మానవ మనస్సు ఎలాంటిది అంటే, నీవు మరి 1వ తరగతిలో జాయిన్ అయ్యేసరికి, ఎల్కేజీలో జాయిన్ అయ్యేసరికి నీ మనస్సు ఒక బ్లాక్ బోర్డ్ లాగా ఉంటుందట. నీ మనస్సు ఒక బ్లాక్ బోర్డ్ లాగా ఉంటుందట. ఏది రాస్తే అందులో అది గుర్తుండిపోయేటట్లుగా చిన్ననాటి నుండే ఆ బాల్య దినములలో నీ మనస్సు ఎలా ఉంటుందంటే, ఏది నీకు గుర్తు చేస్తే అది నీ మనస్సులో గుర్తుండిపోద్ది. ఎంతవరకు? ముసలైపోయినంత వరకు, మరణించినంత వరకు. అందుకే 2వ ఎక్కం మనం మర్చిపోం. 1, 2, 3, 4, 5, 6 అవి మర్చిపోం. ఆ ఈలు మనం మర్చిపోం. పదాలు మనం మర్చిపోం. ఎన్నో అక్షరాలు చిన్ననాడు మనం నేర్చుకున్నటువంటి ఏదైనా మనం ఎందుకు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఉండిపోయామంటే, జ్ఞాపకానికి కొన్ని గుర్తులు పెట్టి నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. జ్ఞాపకానికి నీకు గుర్తులు పెడుతుంటారు. పలానా యాపిల్ చూడగానే నీకు ఏ గుర్తు రావాలి, పలానా బాయ్ బొమ్మ చూడగానే నీకు బి గుర్తు రావాలి, క్యాట్ బొమ్మ చూడగానే సిఏటి, డాగ్ బొమ్మ చూడగానే డాగ్ డిఓజి. అంటే ఏ నుండి జెడ్ వరకు ఎప్పుడో చిన్ననాడు నేర్చుకున్నారు. అది 1 ఇయర్, 2nd స్టాండర్డ్లో మళ్ళీ ఉండవు, 2వ తరగతిలో ఉండవు, ఎల్కేజీ దాటిన తర్వాత ఒకసారి నువ్వు నేర్చుకున్న పాఠాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీకు అవే అక్షరాలు ఉండవు. ఎందుకంటే నువ్వు నేర్చేసుకున్నావు. అంటే 1 ఇయర్లో నువ్వు గుర్తుపెట్టుకుంటావు. 1 ఇయర్లో నీకు ఆ గుర్తులను బట్టి కొన్ని జ్ఞాపకాలు నీ మదిలో ఉండిపోతాయి. అది చనిపోయినంత వరకు నువ్వు ఎన్నడూ మర్చిపోవు. ఖచ్చితంగా నీకు అది గుర్తుంటుంది. ఎప్పుడు 1 అనగానే ఇంకా నీకు ఎవరు చెప్పవసరం లేదు. నువ్వు 1 రాసేస్తావు. ఆ అనగానే ఆ అక్షరం రాసేస్తావు.
ఏ అనగానే ఏ అనే అక్షరం, నువ్వు ఇంగ్లీష్ మీడియం అయితే అది రాసేస్తావు. ఏ నుండి జెడ్ వరకు ఈ అక్షరాలన్నీ నువ్వు మర్చిపోవు. ఆ నుండి బండిరా వరకు ఈ అక్షరాలన్నీ నువ్వు మర్చిపోవు. చిన్ననాడు నేర్చుకున్నవి నీ జీవితాంతము గుర్తుండిపోయేటట్లుగా నువ్వు ఇంత జ్ఞాపకం పెట్టుకున్నావే. అలాగే ఈ లోకంలో మనిషి పాఠాలు నేర్పించడానికి జ్ఞాపకంలో నీకు ఉండాలి అని గుర్తులు పెట్టి నేర్పిస్తున్నారు ఈ ప్రపంచంలో. అలాగే దేవుడు కూడా నీకు కూడా జ్ఞాపకంలో ఉండిపోవాలి. ఈ భూప్రపంచంలో క్రైస్తవుడైనటువంటి ప్రతి వాడు ఇక జ్ఞాపకము ఉంచుకోవలసినటువంటి యావత్తు ప్రపంచానికి ఒక పాఠాన్ని దేవుడు తయారు చేశాడు. అదే 1 కొరింథీ 11:23. 1 కొరింథీలకు రాసిన పత్రిక 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది నా శరీరము, ఇది నా శరీరము, నా శరీరం ఇది, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. రొట్టిచ్చి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఒక ద్రాక్షారసం ఇచ్చి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు? జ్ఞాపకం చేసుకోండి వాక్యం అని చెప్పొచ్చు కదా. నన్ను మర్చిపోకండి అని చెప్పాలి కదా. నన్ను మర్చిపోకండి, నన్ను మర్చిపోకండి. ఒక భర్త తన భార్యతో, నన్ను మర్చిపోకు, ఇదిగో నీకు జ్ఞాపకార్థంగా ఇస్తున్నాను. ఏమిచ్చాడు? ఏమండి, నన్ను మీరు మర్చిపోకండి, ఇదిగోండి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు ఇదిగో నేను మీకు ఇస్తున్నాను. ఇవ్వలేదండి, ఇవ్వలేదు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది చూసినప్పుడు నేను జ్ఞాపకం రావాలి, ఇది చూసినప్పుడు మీకు నేను జ్ఞాపకం రావాలి. చిన్ననాడు ఏ అనే అక్షరం ముసలైపోయినంత వరకు ఎలాగైతే మీరు మర్చిపోలేదో, నన్ను కూడా మీరు మరణించినంత వరకు ఇక నన్ను మీరు మర్చిపోకూడదు అని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శిష్యులకు జ్ఞాపకం చేస్తూ, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చెయ్యండి, ఇదిగో నా శరీరము. నా శరీరాన్ని సిలువ వేస్తారు, సిలువ వేసిన తర్వాత సమాధిలో పెడతారు, సమాధిలో పెట్టిన తర్వాత 3వ దినం లేస్తుంది, 3వ దినం లేచిన తర్వాత ఇక కనిపించదు. సమాధిలోనికి వచ్చిన ఇక నా శరీరము కనిపించదు. ఎలా? ఈ భూమి మీద నా శరీరము ఉండదు. ఎలా? మీ శవమైన ఈ పెట్టెలో, ఈ మట్టిలో ఉంటుంది. మీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇదిగో ఈ సమాధిలో మీ శరీరం ఉంటుంది. కానీ నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు నా శవం, నా శరీరము ఈ సమాధిలో ఉండదు గనుక నన్ను మీరు మర్చిపోతారా? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు అని ఒకవేళ నన్ను మర్చిపోతారా మీరు? యావత్తు ప్రపంచము మర్చిపోకుండా ఉండడానికి నీది నా శరీరము అని ఒక రొట్టెను తీసుకొచ్చారట. ఈ రొట్టెని చూసినప్పుడు మీకు ఏమర్థమైపోవాలి? ఇది నా శరీరము. ఈ ద్రాక్షరసం చూడగానే మీకు ఏమనిపించాలి? ఇది నా రక్తము. ఒక యాపిల్ పండు చూడగానే మీకేమనిపించింది?
చిన్ననాడు నాకు నేర్పించారు టీచర్, ఇదే యాపిల్. చిన్ననాడు నాకు నేర్పించినవన్నీ గుర్తు పెట్టుకోవడానికి గుర్తుగా ఇదిగో ఈ గుర్తులు అని చిన్నప్పటి నుండి గుర్తు పెట్టుకునేటటువంటి ఈ మనిషికి ఇదిగో ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఆదివారం రాలేదు? నేను గుర్తులేను. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు రావాలని నువ్వు మర్చిపోయావు, అందుకే నువ్వు ఈ ఆదివారం రాలేదు. కొన్ని ఆదివారాలు ఎందుకు రావడం మానేస్తున్నారు? గుర్తు లేదు. ఓ ఈరోజు ఆదివారమా, గుర్తు లేదండి. చూసారా, అప్పుడప్పుడు ఏమంటారు, ఈరోజు ఆదివారమా, అయ్యో అసలు ఆదివారం అని నేను అనుకోలేదండి, మర్చిపోయానండి. చూసారా, ఇది ఒకటా, మర్చిపోయానండి నేను, ఒకటో అక్షరం, అసలు ఒకటి ఎలాగుంటుందో తెలియదు, సార్ రాసి చూపించండి అంటారా? ఒకటి మర్చిపోరు, రెండు మర్చిపోరు, మూడు మర్చిపోరు, ఇలాగంటే మర్చిపోరు, ఇలాగంటే మర్చిపోరు, ఇలాగంటే మర్చిపోరు. బాబోయ్, ఆదివారం మర్చిపోయారా మీరు? ఇలా మర్చిపోతారన్న సంగతి తెలుసుకున్నటువంటి యేసుప్రభు వారు గుర్తు పెట్టుకోవాలి. నన్ను జ్ఞాపకమునకు గుర్తులివే. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం తెచ్చుకొని నేను ఏం చెప్పాను, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. గుర్తుందా? గుర్తుందా? రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే నీకు ఏం గుర్తొస్తుంది? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి. రొట్టె తీసుకోండి, ద్రాక్షరసం తీసుకోండి, మరణమును ప్రచురించండి. జ్ఞాపకం, చిన్ననాటి నుండి నేర్చుకున్నటువంటి జ్ఞాపకాలు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో గుర్తుపెట్టుకునేటటువంటి వాక్యాలు ఏవైనా ఉన్నాయా? గుర్తుపెట్టుకునేటటువంటి మాటలు ఏవైనా ఉన్నాయా? గుర్తుపెట్టుకునేటటువంటి సంఘటనలు ఏవైనా ఉన్నాయా? నీకేం గుర్తొస్తుంది? జ్ఞాపకాలకు ఏమైనా గుర్తులు ఏవైనా ఉన్నాయా? ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ఈ భూప్రపంచంలో దేవుడు కూడా ఆయన పాఠాలు నేర్పించాలనుకున్నాడు. నా పిల్లలకు నేను అన్నీ చెప్పుకోవాలి. నేను చెప్పుకోవాలంటే వాళ్ళ జ్ఞాపకాలకు గుర్తుండిపోవాలి. వాళ్ళ జ్ఞాపకాలలో గుర్తులు గుర్తు రావాలి. గుర్తు చూడగానే జ్ఞాపకమునకు రావాలి. అందుకే దేవుడు జంతువులను పుట్టించాడు. జంతువులను, ఒక సింహం, దాన్ని చూడగానే నీకు అర్థమైపోవాలి, గుర్తు రావాలి నీకు. గుర్తు, ఇది సింహం, గుర్తుండిపోవాలి. సింహం అని చెప్తే నీకు గుర్తుండదు, పులని చెప్తే గుర్తుండదు, గొర్రెని చెప్తే నీకు గుర్తుండదు, మేకని చెప్తే నీకు గుర్తుండదు. రాస్తే ఏం గుర్తుంటాయి? చేస్తే గుర్తుంటుందని చేశాడు. చూసారా, రాస్తే గుర్తుండదని చేశాడు. ఆ క్యాట్ ఎవరు చేశారు? ఆ డాగ్ ఎవరు చేశారు? ఆ ఎలిఫెంట్ ఎవరు చేశారు? ఇవన్నీ ఎవరు చేశారు? పాఠాలు నేర్పక మునుపు దేవుడు చేశాడు. ఎందుకంటే ఇవి మీరు జ్ఞాపకం ఉంచుకొని ఇవేంటో మీకు అర్థమైపోవాలి. ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ నువ్వు చూస్తే చెప్పగలవు. అది పులి, ఇది మేక, ఇది ఏనుగు, ఇది సింహము, ఇది నక్క, ఇది తోడేలు, ఇది జింక, ఇది బాతు, ఇది కాకి, ఇది కోడి. గుర్తుండిపోయింది. చిన్నప్పటి నుండి నీకు గుర్తుండిపోయింది. వాటిని చూడగానే నీకు అది జ్ఞాపకంలో ఉండిపోయింది. జంతువులన్నీ జ్ఞాపకంలో ఉండిపోయాయి, అక్షరాలన్నీ జ్ఞాపకంలో ఉండిపోయాయి, అంకెలన్నీ జ్ఞాపకం ఉండిపోయింది. ఈ రొట్టె ద్రాక్షారసం ఏమైనా గుర్తుందా?
నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు ఇదే చేయండి. నా జ్ఞాపకానికి గుర్తులు. రొట్టెను చూసే ప్రతిసారి ఇది ఆయన శరీరము అని గుర్తు రావాలి. ఈ ద్రాక్షారసం చూసిన ప్రతిసారి ఇది నా రక్తము, ఇది నా రక్తము. లోకంలో ఏదైనా రక్తం చూడగానే ఇది ఎవరి బ్లడ్ అండి, ఇది ఎవరి బ్లడ్, ఇది ఎవరిదో రక్తం. మన రోడ్డు మీద వస్తున్నాను, కారులో ఆ చివరి నుండి ఈ చివరి వరకు చాలా పెద్ద బ్లడ్, మొత్తం అంతా రోడ్డు అంతా బాగా బ్లడ్తోనే ఉంది. ఎవరిదో బాబు, ఎంతమంది చనిపోయారు, చాలా పెద్ద యాక్సిడెంట్ లాగా ఉందని అనుకుంటున్నాను. ఎవరిదా బ్లడ్? సరే, ఎవరిదో చూస్తే ఎవరిదా బ్లడ్ అంటారు. ఈ ద్రాక్షారసం చూస్తే ఏమంటారు? నా రక్తం. గుర్తుండిపోవాలి. మీ దగ్గరికి ద్రాక్షారసం రాగానే ఏమనుకుంటారు? మీ రక్తం అనుకోరు. మీకు అర్థమైపోద్ది ఇది యేసుక్రీస్తు రక్తాన్ని సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసము. గుర్తుండిపోద్ది. సరే, ఈ రొట్టె ద్రాక్షారసము గుర్తుపెట్టుకొని నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు ఇది మీరు చెయ్యండి. చూడండి, జ్ఞాపకార్థానికి, జ్ఞాపకమునకు గుర్తులు. యేసుప్రభు వారు ఎందుకండి ఆ రొట్టె ద్రాక్షారసం ఇవ్వాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలంటే, మీరు జ్ఞాపకం అందించుకోవాలనుకుంటే నేను కొన్ని గుర్తులు ఇస్తాను. ఆ గుర్తు చూడగానే మీకు జ్ఞాపకము రావాలి. ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనము. ఆదికాండము 9వ అధ్యాయం 13. మేఘములో నా ధనస్సు ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తు. నేనేం చెప్పానో మీకు అది గుర్తు రావాలి. ఎందుకంటే ధనస్సు గానే ఇక ఈ భూమి మీదకి నోవహు జలప్రళయములో వచ్చినట్లుగా అంత నీరు ఇక ఎప్పుడు రాదు. మీకు గుర్తుండిపోవాలి. మీకు సరే, మీకు నిబంధనకు గుర్తుగా నేనుగో మీరు గుర్తు పెట్టుకోవడానికి ఇస్తున్న గుర్తులు. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు చూశాడండి. ఆయన పాఠాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవడానికి, జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఒక గుర్తు. యేసుక్రీస్తు ఏం చేశారో అది జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్షారసం గుర్తు. ఇవేంటివి? జ్ఞాపకానికి గుర్తులు ఇవి. జ్ఞాపకానికి. ఆకాశం అనగానే మీకు గుర్తు రావలేవని, దేవుని సింహాసనము, ఆకాశము. ఎందుకు ఇంత పెద్ద ఆకాశం అంటే గుర్తొస్తుందా? గుర్తు రావాలి. భూమి, ఎందుకు ఇంత పెద్ద భూమి అంటే ఇది నా పాదపీఠము. ఇది గుర్తు పెట్టుకోవడానికి భూమి. ఆకాశము గుర్తు పెట్టుకోవడానికి. ఇవన్నీ గుర్తు పెట్టుకోవడానికి. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ నీకేమనిపిస్తున్నాయి? గుర్తు పెట్టుకోవడానికి. ఇదిగోండి అంజూరపు చెట్టు అనగానే నీకు గుర్తొచ్చేయాలేమని యేసు ప్రభు వారు శపించారు. అంజూరపు చెట్టునేనా? ఒక గొర్రెని చూడగానే మీకు అర్థమైపోవాలి, గొర్రె ఎంత సాధువుగా ఉంటుంది, ఎంత తలదించుకొనే ఉంటుంది. దీనితోని పోల్చుకున్నాడా? గొర్రెని చూడగానే నీకేం గుర్తు రావాలి? గొర్రెని చూడగానే నీకు అర్థమైపోవాలి, యేసు ప్రభు ఈ గొర్రెతోనే పోల్చాడు. అందుకే అలా కిందకి తల వంచుకొని అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కారులో వెళ్ళినప్పుడు అది మధ్యలోకి రాగానే అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది,
అంతే కదండి. అది నీకు గుర్తొచ్చింది అనుకోని గొర్రెని గొద్దవు. అంతేనా? గొర్రెని చూడగానే నీకు జ్ఞాపకంగానే ఉందనుకో, ముందే ఆపేస్తావు. అది వెళ్ళినంత వరకు ఉందాం. ఎందుకంటే దాని నుండి నేనేమి నేర్చుకోవాలి, అది ఎందుకు నా ఎదురుగుండా పడింది, అది ఎందుకు రోడ్డు మీద వెళ్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, నిన్ను జ్ఞాపకము పెట్టుకోవడానికి లోకంలో ఎన్నో గుర్తులు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నీకేం గుర్తొచ్చాయి? బడిలో నేర్చుకున్నావు మాత్రం బాగా గుర్తులు పెట్టుకున్నావు, మరి గుళ్ళో నేర్చుకున్నవి అంతేనా? బడిలో నేర్చుకున్నవి బాగానే గుర్తుపెట్టుకున్నావు, చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు. ఎప్పుడో చూసినవి ఇప్పుడు కూడా చెప్పేస్తావు. ఇది మర్చిపోలేదు అని అంటావు, నాకు అన్నీ గుర్తున్నాయంటావు. ప్రియమైన దేవుని పిల్లరా, లోకంలో ఉన్నవి చూసి అవి నువ్వు గుర్తుపెట్టుకొని జ్ఞాపకం ఉంచుకుంటావు. చూసావు, ఈ వాక్యాలు కూడా అలాగే నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈ వాక్యాలు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏం చేసుకోవాలి? నువ్వు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 8వ వచనం. 7, 8 చదువు కొంచెం పైనుండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. నువ్వు నేను చెప్పినటువంటి మాటలు హృదయంలో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా సూచనగా సూచన, నీకు సూచనగా చేతి కట్టుకో. సూచన నీకు అర్థమైపోలా. ఈ సూచన రాగానే నీకు అర్థమైపోలే. ఇంకొకటే ఒక సూచన, కన్య గర్భవతి కుమారుని కనును అనగానే మీకు అర్థమైపోలే, ఆహా దేవుడు మెస్సేని పంపిస్తానన్నాడు. సూచన ఇదిగో మీకు సూచనగా చేతులకు కట్టుకోండి, చేతులు కట్టేసుకోండి. గుర్తులేదనుకోండి చేతులు కట్టుకోండి, గుర్తులేదు అనుకోండి చేతుల మీద రాసుకోండి, లేదు అనుకోండి బట్టల మీద రాసుకోండి. అంతే, పోతే పోద్ది. ప్యాంట్ పోతే పోద్ది, షర్ట్ పోతే పోద్ది, రాసుకోండి. అప్పుడు మీకు ఏమైపోద్ది, అయ్యో కొత్త షర్ట్ మీద నేను రాశాను, ఆ షర్ట్ వేసుకున్నప్పుడల్లా నీకు గుర్తు వస్తుందేమని నేను అప్పుడు ఈ వాక్యం రాసుకున్నాను. చూసారా, జ్ఞాపకం పెట్టుకోవాలంటే అంతే కదండి. ఎవరైనా మనకు చేతి మీద గీరిశారనుకోండి, అక్కడ గాయం అయిపోయింది అనుకోండి, ఆ గాయం మానిపోయింది అనుకోండి, మానిపోయిన తర్వాత ఎప్పుడైనా చూసుకున్నావు అనుకోండి, ఆ రోజు నువ్వు గీసేసావు, ఇది ఏమంటావు, నువ్వే గీసేసావు, ఇది నాకు గుర్తుండిపోయింది. చూసారా ఎలా గుర్తుండిపోయింది. వాక్యాలు గుర్తుపెట్టుకోవడానికి దేవుడు ఈ గుర్తులు ఇచ్చాడు. బైబిల్ గుర్తుపెట్టుకోవడానికి గుర్తులు ఇచ్చాడు. దేవునికి కోపం ఉందని చెప్పడానికి నీకు కొన్ని గుర్తులు ఇచ్చాడు. దేవునికి ప్రేమ ఉందని చెప్పడానికి, ఆ ప్రేమను గుర్తు చేసుకోవడానికి కొన్ని గుర్తులు ఇచ్చాడు. దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు అని గుర్తు చేసుకోవడానికి వర్షం ఇస్తున్నాడు. వర్షం రాగానే నీకు అర్థమైపోవాలి, అయ్యో బట్టలన్నీ తడిసిపోతాయి. ఏమొచ్చింది గుర్తు, బట్టలన్నీ తడిసిపోతాయా? నీకు ఇది గుర్తొచ్చింది. బైబిల్లో దేవుడు రాయించింది మాత్రం గుర్తులేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44, 45 చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. వర్షం పడితే గుర్తు రావలసింది బట్టలు తడిసిపోతాయి అన్నది కాదు. అదే గుర్తొచ్చిందంటే ఇక నీకు ఇది గుర్తు లేదన్నమాట. చూసా, మీకు అది గుర్తొస్తుందంటే ఇది గుర్తు లేదు.
ఇది గుర్తు పెట్టుకోవడానికే అది వస్తుంది. జ్ఞాపకమునకు గుర్తులు ఇవే. నువ్వు జ్ఞాపకం పెట్టుకోవడానికి నీకు వర్షం పడగానే అనిపించాలి నీకు, మంచివారి మీద చెడ్డవారి మీద. ఏడు తండ్రి, నిన్ను నమ్మని అన్యజనులు పొలాల్లోని విత్తనాలు చల్లుకుంటే ఆ విత్తనాలు పండాలి అని గింజకు కావలసిన వానను మీరు దయచేస్తున్నారా? చెడ్డవారి మీద వర్షము, మంచివారి మీద వర్షము, నమ్మిన వారి మీద వర్షము, నమ్మని వారి మీద వర్షము. ఎందుకు వర్షం పడుతుంది అంటే నీకు గుర్తు రావాలి, నమ్మని వారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన వర్షము కురిపిస్తున్నాడా? ఇది గుర్తొచ్చిందా? బట్టలు తడిసిపోతాయని గుర్తొచ్చిందా? అయ్యో బయట నేను మిరపకాయలు ఆరబెట్టాను చూసారా, ఏమంటారు? మిరపకాయలు తడిసిపోతాయి, అయ్యో మిరపకాయలు తడిసిపోతాయి, బట్టలు తడిసిపోతాయి, బియ్యం తడిసిపోతాయి, పైన పప్పులు తడిసిపోతాయండి. ఇంకా గిన్నెలు కడిగి వచ్చాను, ఆ గిన్నెలు మళ్ళీ తడిసిపోతాయండి. చూసారండి? ఎంత ఘోరం చూసారండి, ఎంత ఘోరం అండి. చాలా అన్యాయం అండి, అన్యాయం. గుర్తు పెట్టుకోవలసిన వాటి కొరకు గుర్తులు దేవుడు ఇస్తే జ్ఞాపకము చేసుకుంటారేమోనని దేవుడు గుర్తులను అప్పుడప్పుడు మనకి గుర్తు చేస్తుంటే అవి పడుతున్నా మనకి గుర్తు రాలేదంటే ఎలిమెంటరీ స్కూల్ కంటే మరీ దారుణంగా ఉంది కదండి. ఎలిమెంటరీ స్కూలే బెటర్ అండి. ఆ ఏ అనే అక్షరం పక్కన యాపిల్ పండు వేయగానే, యాపిల్ చూడగానే ఏ గుర్తొచ్చింది, బి గుర్తించింది, సి గుర్తొచ్చింది, ఆ గుర్తొచ్చింది, ఆ గుర్తొచ్చింది, ఈ గుర్తొచ్చింది, ఈ గుర్తొచ్చింది. మనిషి గుర్తు పెట్టుకోడా? మనిషి జ్ఞాపకం తెచ్చుకోడా? మర్చిపోతారా మీరు? చెప్పండి, మర్చిపోతారా మీరు? మర్చిపోతారా మీరు? మర్చిపోరండి, ఏది మర్చిపోరు. మీ జీవితంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు మీరు మర్చిపోరు. చిన్ననాటి నుండి మీరు ముసలైపోయినంత వరకు ఎన్నో సందర్భాలను మీరు మర్చిపోరు. బైబిల్ మర్చిపోయేటి మీరు? మీకు ఎందుకు అలాగ గుర్తు రావడం లేదు? మీకు గుర్తులు ఏమైనా వేయమంటారా? మీకు ఏమో గుర్తులకు ఏమైనా చర్చిల్లో బొమ్మలు పెట్టమంటారా? మీకు నిజమండి, కొన్ని చర్చెస్లోకి వెళ్తే మంచి మంచి ఫొటోస్ ఉండే, ఆ ఫొటోస్ అన్నీ ఉంటాయండి. చిన్ననాడు నేను చర్చికి వెళ్ళినప్పుడు 6 దినాల సృష్టి మొదలుకొని యేసుప్రభు వచ్చినంత వరకు బొమ్మలు ఉండేవి, చుట్టూరు బొమ్మలు ఉండేవి. ఆ బొమ్మలు చూడగానే మనకి 6 దినాల సృష్టి, ఆదామవల, అక్కడ ఇలా కయ్యని హేబేల, ఆ తర్వాత నోవ జలప్రళయం, ఆ తర్వాత అబ్రహాం, ఆ తర్వాత మోషే, ఆ తర్వాత ఇలా దావీదు, చివరి నుండి ఇలాగ ప్రవక్తలు, భక్తులు, వీళ్ళందరి తర్వాత యేసుప్రభు, ఆ తర్వాత అపోస్తలు. చూసారా? ఆ ఫొటోస్ చూడగానే ఏమవుతుందంటే మనకి గుర్తొచ్చేస్తుంటుంది. దేవుడు అందుకే ఈ ప్రపంచంలో సృష్టిని సృష్టించినప్పటి నుండి ఎన్నో పాఠాలు చెప్పాడు. ఒక గాడిదని చూపించి సొంతవాని దొడ్డుని తెలుసుకొనును, పశువులను చూపించి యజమానికి తెలుసు, పక్షుల్ని చూపించి తమ కాలంలో గుడ్లు పెట్టాలని వాటికి తెలిసింది. ఆ పక్షులు నోవహు జలప్రళయం ఆ వాడలోనికి రావాలని తెలిసింది. ఆ జంతువులన్నిటికీ రావాలని తెలిసింది. ఎక్కడికి రావాలి, ఎక్కడికి రావాలి, ఎక్కడికి రావాలి? ఒక పెద్ద వాడ కట్టబడి ఉంటుంది. మీకు ఇదే గుర్తు, మీకు ఇదే గుర్తు జంతువులారా. మీరందరూ కలిసి అందులోకి ఎక్కాలి, అందులోనికి వెళ్ళాలి. మీకు పెళ్లి కార్డు, బొట్టు, కాటికెట్టి ఆవిడ చెప్పడం,
ఏం చేయాలి మీరు? వెళ్ళాలి. వాడెక్కండి, ఎక్కండి, జతల జతలుగా ఎక్కండి, పవిత్రమైనవి ఎక్కండి, అన్నీ ఎక్కండి, అన్ని రకాలైనటువంటి జంతువులు ఎక్కండి. ఏడేసి చెప్పున అవన్నీ ఆ వాడ దగ్గరకు వచ్చేసాయండి. ఆ వాడ దగ్గరకు వచ్చేసాయి, దేవుని మాటను గుర్తు చేసేసుకున్నాయి, అవన్నీ ఎక్కేసాయి. కానీ ఈరోజు మనిషి ఆదివారం మర్చిపోతాడు, శనివారం క్లాస్ అని మర్చిపోతాడు, ఆదివారం సాయంత్రం క్లాస్ అని మర్చిపోతాడు. ఇలాగైపోయేటి నువ్వు ఇలా ఉండిపోయేటి. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వివేకము కలిగి ఉన్న ఎడల వర్షము ఎందుకు పడుతుందో వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. ఒక గాడిదను చూడగానే వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. సోలాపూర్ వెళ్ళామండి, మొత్తం ఊరు నిండా గాడిదలేనండి. ఆవులు తక్కువ, గాడిదలు ఎక్కువ. మొత్తం ఊరంతా గాడిదలే. ఏం గుర్తు రావాలి నీకు? ఓ పశువులు చూడగానే ఏం గుర్తు రావాలి? ఒక గొర్రె చూడగానే ఏమో గుర్తు రావాలి? ఒక తెల్ల పావురం గుర్తు రాగానే నీకేం గుర్తు రావాలి? నీకేం గుర్తొచ్చింది? ఏం గుర్తొచ్చింది? పావురం చూడగానే మీకు ఏం గుర్తొచ్చింది? అబ్బా, నిజంగా పరిశుద్ధాత్మను కూడా పావురంతో పోల్చాడండి, అది గుర్తొచ్చిందా? మీనా భర్త చనిపోవడానికి కారణం పావురాలే. వారి నాయన, నాకైతే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తొచ్చాడు, నోవా జలపడం గుర్తొచ్చింది. నీకు మీనా భర్త చనిపోవడానికి కారణం పావురాలే. మరి అది చెవిలో పువ్వో, మామూలు పువ్వో, అది మందార పువ్వో, కొబ్బరి పువ్వో నాకు తెలియదు కానండి, ఒక మనిషి చావుకు కారణమైన దానిని ఇంత ఫాస్ట్గా గుర్తుపెట్టుకొని, అతని భార్యను గుర్తుపెట్టుకునే నీవు లోకంలో ఈ సంఘటన జరగక మునుపు పావురాలు చూస్తుంటే నీకు ఏ రోజు నీకు అనిపించలేదు? నీకు నోవా జలప్రాణిలోనికి పావురాలు వచ్చాయి. ఆ రకమైనటువంటి పావురాలే ఇవి అని అవి చూడగానే నీకేమనిపించింది? కోడిని చూడగానే ఏమనిపించాలి? ముమ్మారు కోడి కుయ్యకు మునుపు అనగానే కోడైనా పేతురుని అబ్జెప్సింది, అంతే కదండి. కనీసం మినిమం కనీసం వాక్యం గుర్తు రావాలి నీకు, మినిమం గుర్తు రావాలి. పనికిరాని చెత్త గుర్తు పెట్టుకోవడానికి కాదు నీకు ఈ మెమరీ ఇచ్చింది. ఎక్కువ దీనిలోని లేనిపోని చెత్తని నింపకూడదు. దీనిలోని అప్పుడప్పుడు చెత్త ఎక్కుతుంటుంది. ఆ తర్వాత నీకు పక్కన ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది, డిలీట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, రీసైకిల్ బిన్ అని ఒకటి ఉంటుంది, అది కొట్టాల. చాలామంది కంప్యూటర్ కొట్టేస్తుంటారు, టక 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 టక. దానికి కొట్టను నేను, దీనికి కొడతాను, టక 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 అని. అదేనా? దానికి ఎవరైనా కొట్టచ్చండి. కంప్యూటర్ ఖాళీ చేయడం పెద్ద పనేం కాదు, నీ బుర్రని క్లీన్ చేయిస్తుండాల. ఎందుకంటే ఐహిక విచారములు, ధనమోసములు ఉంటే వాక్యమును అణచివేయును. నీకు లోక సంబంధమైన వాటి మీద 24 గంటలు 24 అవర్స్ రన్ అవుతున్నది అనుకో, ఇక నువ్వు వాక్యం చెప్పలేవు. వాక్యమును అణచివేయును. నీకెందుకు గుర్తు రావటం లేదంటే ఇవి నీ బుర్రలో వాక్యం లేదు, నీ తలలో జ్ఞాపశక్తి ఎందుకు పోయింది? వాక్యం లేదు, ఈ వాక్యానికి చోటు ఇవ్వలేదు. వాక్యం పిల్లరా, ఎన్నో జంతువులను కలిగించాడు ఆయన, వాటిని చూడగానే ఇక మీరు మర్చిపోకూడదు అనుకున్నాడు ఆయన. అందుకే ఆ జంతువులు చూస్తాం, దేవుడు కలిగించినవి మర్చిపోం, గుర్తుపెట్టుకుంటాం. చెట్టును చూస్తాము, మర్చిపోం, గుర్తుపెట్టుకుంటాం. పళ్ళును చూస్తాము, గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోము. కాయలను చూస్తాము, గుర్తుపెట్టుకుంటాము, మర్చిపోము. వాక్యాలు ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? వాక్యాలు ఎందుకు మర్చిపోతున్నావు? వాక్యం రాసుకో. ఒక వాక్యం మర్చిపో అనుకో, రాసుకో. ఆ వారం అంతా అదే కనిపించాలా, లేదనుకో నెల రోజులు వదిలి అదే. గుర్తుపెట్టుకో.
ఈ వాక్యాలు ఎందుకు చెప్పాడు దేవుడు? ఎందుకు ఈ మాటలు రాయించాడు? టైం అయిపోయింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ వారం ఇచ్చారు. మళ్ళీ మేము ఈ మాటలు వినగలిగేటట్లు సహాయం చేయండి. గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలో, ఎక్కడ ఉండాలి ఈ వాక్యాలు మా చేతుల మీద, మా కనుబొమ్మల మధ్యలో బాసికములుగా ఉండాలి. మర్చిపోతామని మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇవన్నీ చేయండి అని చెప్పారు. ఈ వాక్యాలు గుర్తుపెట్టుకునే విధముగా, జ్ఞాపకం అందించుకునే విధముగా మా హృదయమును బహుజాగ్రత్తగా మేము కాపాడుకోగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి.